ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. పెద్దింటి అమ్మవారి జాతర సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారి దర్శనం చేశారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేని స్వాగతించారు. కొల్లేరు శాశ్వత పరిష్కారానికి నా వంతు ప్రయత్నం చేస్తారని అమ్మవారి మీద ప్రమాణం చేస్తున్నారని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కేసును కేబినెట్ లో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి అభిప్రాయాలు తెలియజేస్తారని పేర్కొన్నారు. కొల్లేటికోటలో వెంచేసి ఉన్న పెద్దింట్లమ్మ దేవత అమ్మవారి మహోత్సవాలు మొదలైనవి 3వ తారీఖు దాకా ఉంటాయి. రేపు 28వ తారీఖు కళ్యాణం. దీంట్లో భాగంగా కళ్యాణం ఇవాళ ఉత్సవాలు మొదలైనవి. దీంట్లో భాగంగా పెద్దలు వానపల్లి బాబురావు వాళ్ళ తండ్రి గారి పేరున దీనికి ముఖద్వారం ఆలపాడులో ఒక ఆర్చి దాదాపు 35 లక్షలు, ఎంతైతే అంత 35 అవుతుంది, ఎంత 40 ఎంతైనా ఆర్చి నేషనల్ హైవేకి దగ్గర నుంచి మనం కొల్లేటికోట దగ్గర ఆలపాడు రోడ్డు దగ్గర ఆర్చి కట్టిస్తా అన్నారు. దానికి నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి టూరిజం మినిస్టర్ గారు, దాంతో పాటు ఇక్కడ కొత్తగా వేసిన రోడ్డు శివ పార్వతులు, అలాగే సిమెంట్ రోడ్డు ఇంత ముందు వేసిన మొత్తం అంతా సిమెంట్ రోడ్లు చేశాం. ఇవన్నిటికీ కందుల దుర్గేష్ గారు అందరూ వచ్చి ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఎమ్మెల్సీ గారు రమణ గారు 45 నిమిషాలకి, ఎందుకంటే ఏదైతే మా కులదేవత ఉందో ఆ కులదేవతకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ గా ఈ రోజున మా చైర్మన్ కమిటీ సభ్యులతో 8:45 నిమిషాలకి ఈ బ్రహ్మముహూర్తంలో మరి ప్రారంభించడం జరిగింది ఉత్సవ కమిటీల ద్వారా అంతా. అలాగే 28న కళ్యాణ మహోత్సవం 3వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. చాలా భద్రతతోటి కూడినటువంటి సిబ్బందితోటి మేము పెట్టడము, మంచినీటి సౌకర్యం భక్తులకి, అలాగే రోడ్డు మార్గం కూడా మరి రావడానికి అంతా వేసాము. అంటే మీ మీడియా ద్వారా ఎందుకని ఇదంతా తెలియజేస్తున్నామంటే, ఇందాక కామినేని శ్రీనివాసరావు గారు అన్నట్టు ఎంతో ప్రసిద్ధిగాంచిన మా కొల్లేరు పెద్దింట్లమ్మ అమ్మవారిని భక్తులు మాత్రమే కాకుండా ఇంకా మిగతా ప్రజల్లోకి, ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్ళాలి అంటే అది మీ మీడియా ద్వారా వెళ్ళాలి. కాబట్టి ఇంత ప్రసిద్ధిగాంచిన కొల్లేటి పెద్దింట్లమ్మ స్వయంభూ అమ్మవారి కూడా మరి ఎంతో మహిమగల అమ్మవారిని అందరూ భక్తులు దర్శించుకోవాలని చెప్పేసి మిగతా పెద్దలు, గ్రామ పెద్దలు, అంతేకాదు 28వ తారీఖున మరీ ముఖ్యంగా